ఇస్తాను, పోనీ దేశాన్ని అయ్యని టిక్కెట్ సర్వనాశనం పెట్టండి. చేస్తున్నది బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ సర్వనాశనం చేస్తుంది అయ్యయ్యా కాబట్టి సార్, ఆంధ్రప్రదేశ్ పాపం లో మీ కనీసం అధినేత రైట్ రైట్ కూడా మోహన్ రెడ్డి గారు ఇబ్బంది మిగిలిన వారు కూడా మాట్లాడాలి. ఓకే మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు మిగిలిన వారు కూడా మాట్లాడాలి. మీరు ఆ కళ్యాణ్ దుర్గం క్యాండిడేట్ నామినేషన్ కార్యక్రమానికి వెళ్ళండి. ఆల్ ద బెస్ట్. బాల్కోటే గారి దగ్గరకు వస్తున్నారు. ఒకసారి బాల్కోటే గారు. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్, బాల్కోటే గారు. వాసుదేవ్ గారు, ఒక రెండు మాటలు చెప్తాను మీకు ఈ సందర్భంగా. చెప్పండి. భీముడు లేకుండా మహాభారత యుద్ధం లేదండి. భీముడు లేకుండా మహాభారత యుద్ధం లేదు. విభీషకుడు లేకుండా కూడా రామాయణం లేదు. మేము ఎన్నోసార్లు చెప్పాం ఉద్యమాల సందర్భంలో. కుంతీదేవి నలుగురు బిడ్డలని పిలిచి సగభాగం నలుగురు బిడ్డలకి, సగభాగం భీమసేనుడికి అన్నం పెడుతుంది. రేపటి ఎన్నికల యుద్ధంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎస్సీ ఎస్టీ మైనార్టీలు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మేము భీమసేనులో, ఇందులో మా భాగస్వామ్యం లేకపోతే యుద్ధం ఫలప్రదం కాదు అని చెప్పాం. తర్వాత విభీషకుడు కూడా రావణుని భేదించి వచ్చి రాముడితో జతగడతాడు. మేము జగన్మోహన్ రెడ్డి గారిని నెత్తిన పెట్టుకున్నది మేమే, ఆయన ఆహ్వానించింది మేమే. ఈ రాష్ట్రంలో సామాజిక కులాలు, క్రింది కులాలు ఆయనకి చాలా అండగా ఉన్నమాట యథార్థమే. కాబట్టి వీళ్ళ పాత్ర ఉండాలి అని చెప్పేసి మేము భావించాం. నాకు గుర్తెరిగిందంటే ఈ భీములు విభీషకులు ఎక్కడ కూడా ఈ ఎన్నికల క్షేత్రంలో కనిపించడం లేదు సార్. మా బాధ అదే. అంటే ఈ ప్రజలు ఇదంతా కూడా లేకుండా మనం ఎలా యుద్ధం చేస్తామనేది. ఆఖరికి ఏంటంటే ఉండిలో రఘురామకృష్ణరాజు గారి సీటు కూడా ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, ఎన్ని ఎత్తుపల్లాలు, ఆఖరికి శాసనసభ్యత్వానికి అంగీకరించక తప్పని పరిస్థితి. అంటే రఘురామకృష్ణరాజుకి అటువంటి పరిస్థితి వస్తే ఇక ఈ ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళకి బాలకోటయో మరొకరు మా పరిస్థితి ఎంత. మీకు ఒక బాలకోట అని కూడా కాదు సార్, నాకు తెలుసు. ఆంధ్ర రాష్ట్రంలో నేను 30 జిల్లాలు తిరిగాను, 13 ఉమ్మడి జిల్లాలు తిరిగాను. జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా ఎంతోమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల వాళ్ళు, నాయకులు ఈ ప్రభుత్వం మీద చాలా కసిగా కొట్లాడారండి. చాలా కసిగా కొట్లాడారు. వాళ్ళకి ఎక్కడ కూడా గుర్తింపు లేదండి. రాజకీయ పార్టీలలో రాజకీయం చేస్తున్నారు తప్ప వీళ్ళని కనీసం సీట్లు ఇవ్వమని కూడా అడగట్లా మేము. ఈ అడిగే వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని అనేవి అడగట్లా. కనీసం వాళ్ళకి ఈ క్షేత్రంలో, ఈ ఎన్నికల యుద్ధంలో భాగస్వామ్యం కానీ, పలకరింపు కానీ, దగ్గర తీసుకోవడం కూడా కనిపించని పరిస్థితి ఉంది. నాకు చాలామంది కొన్ని వందల ఫోన్లు చేస్తూ ఉంటాయి. అయినా సరే ఏంటంటే ఎన్నికలంటే ఇలానే ఉంటాయేమో, మనం చేయగలిగింది ఏముంది. ఇందా మీరు ఒక మాట అన్నారు, ఏదైనా ఈ కూటమికి ప్రధాన సారథ్యం చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. ఇలాంటి ఏదైనా చూడాలంటే ఆ పార్టీనే చూడాలి, అంతే తప్ప భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల కంటే కూటమికి సారథ్యం వస్తుంది చంద్రబాబు నాయుడు గారు. రేపు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలో ప్రధానమైన యుద్ధం చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రం ఉంది. కాబట్టి ఆయన పరిశీలించుకోవాలి, ఆయనే చూడాలి. లేదా ఈ కలుపుకోవాల్సిన శక్తులన్నిటి కూడా వీటిని కూడా ఈ యొక్క ఎన్నికల క్షేత్రంలో కొంత వాళ్ళకి భాగస్వామ్యం కల్పించి ఎన్నికల్లో వినియోగించుకోవాలి. ఎందుకంటే నలుగురు కలవాలి సార్. చెప్తారు కదా, ఇది ధర్మయుద్ధం. రాముడు రావణుని వధించలేక కాదు కదా, ఆయన దగ్గర రామబాణం లేక కాదు కదా. సుగ్రీవుని కలుపుకోవటానికి కానీ, జాంబవంతుని కలుపుకోవటానికి కానీ, హనుమంతుని కలుపుకోవటానికి కానీ, వానర సైన్యాన్ని కలుపుకోవటానికి ఎందుకు కలుపుకోవాలంటే ఇది ధర్మయుద్ధం. వీళ్ళు కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద పరిపాలన చేస్తున్నాం, ప్రజల పక్షాన్ని చేస్తున్నాం ఉన్నప్పుడు, ప్రజల పక్షాన్ని ధర్మయుద్ధం చేస్తున్నప్పుడు ఆ ధర్మయుద్ధంలో సుగ్రీవుడు ఎక్కడ, జాంబవంతుడు ఎక్కడ, హనుమంతుడు ఎక్కడ, వానర జాతి ఏది, విభీషకుడు ఏడి అనే ప్రశ్నలు మాలాంటి వాళ్ళం అడుగుతాం. వాళ్ళకి ఇష్టం లేకపోయినా. నాకు ఓ మాట అంటుంటారు చాలామంది తెలుగుదేశం వాళ్ళు, కొంతమంది, బాలకోట గారు రేపు పొద్దున అటు ఇటుగా తారుమారైపోయి మళ్ళీ వైసీపీని అధికారంలోకి వస్తే మీరే బాధలు పడతారు, మీరే భరాయిస్తారు, మాకేమవుతుంది అని అంటున్నారు. అంటే చూడండి, అంటే గెలిస్తేనే ముఖ్యమంత్రి పదవి, ఓడితేనే మాకేమవుతుందని చెప్పేసి. అంటే చూడండి ఎంత బలుపు అంటే, నీళ్ళల్లో ఉన్నారు, వాళ్ళు ఒడ్డుగట్టునున్నారని చెప్పడం సార్. అది మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకని ఆ తలబిరుస్తానం ఎన్నికల్లో రాణించదండి. కేసీఆర్ గారు ఆ తలబిరుస్తానంతో వెళ్ళే బొక్కబోర్ల పడ్డాడు. రాజకీయాలు ఎన్ని కావాలి వాసుదేవ్ గారు? సున్నిత అంశమైన 2-3 అంశాలు చాలు. మీరు చూసినగా 2004లో రాజశేఖర రెడ్డి గారి పొత్తులతో వెళ్ళి గెలిచాడు. 2009లో పొత్తులతో వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు. మళ్ళీ 2014లో పొత్తులతో వెళ్ళారు. అంటే ప్రతి పొత్తు వికటిస్తుంది, ప్రతి పొత్తు సక్సెస్ అవుతుందని ఎలా చెప్తాం?
4,8,00,000 మంది ప్రజలు ఇచ్చే తీర్పు. నేను అనేది ఏంటంటే ఒక ప్రజా సమూహంలో యుద్ధం జరగాలి తప్ప అధికార పార్టీ మీద ఏదో 2 సామాజిక వర్గాలు లేదా 2 ముఖ్యమైన నాయకులు మనం భుజాలు సమరించుకొని మనం ఆహా ఓహోం ఓహోం బై అని చెప్పేసి అంటే ప్రజలు ఆశీర్వదించాలనేది నా భావన. పైపెచ్చేదంటే ఈ పార్టీకి తెలియనిది ఏముందండి? ప్రజలకు తెలియని తెలుగుదేశం పార్టీనా, ప్రజలకు తెలియని జనసేన పార్టీనా, ప్రజలకు తెలియని భారతీయ జనతా పార్టీనా? ఈ 3 పార్టీలు ఆంధ్రప్రదేశ్లో ఏ పాత్రలు ఉన్నాయో మాకు తెలియదా? మాకు అసలు తెలియదా? మా రాష్ట్రంలో ఏ పాత్ర వహిస్తుందో ప్రజలందరికీ తెలుసు. కాబట్టి అంటే ఆ ప్రజల పక్షాన ఉన్న వాళ్ళని కూడా కల్పిస్తే బాగుంటుంది అనేది. ఇప్పుడు మొన్నటిదాకా ఎర్ర జెండాలు కనిపించినాయి ఉద్యమాల్లో, ఇప్పుడు ఎర్ర జెండాలు ఎక్కడా కనిపించడంలా దూరం అయిపోయారు. ఆల్రెడీ అమరావతి మహిళలు 28,000 మంది ఆకుపచ్చ మహిళలు, 28,841 మంది మహిళలు అమరావతి ఉద్యమంలో మీకు ఎక్కడ కనిపిస్తున్నారా సార్? వాసుదేవ్ గారు కనిపిస్తే నాకు చెప్పండి. ఇదిగో ఈ అమరావతి మహిళ పలానా వేదిక మీద మాట్లాడుతుందని చెప్పి మీకు కనిపిస్తే నాకు చెప్పండి సార్. 6,000 మంది దాడులు జరిగిన, ఇన్ని మారణ హోమాలు జరిగిన మా దళిత ప్రతినిధులు, నేను రాజకీయ ప్రతినిధులు అంటున్నా, ప్రజల తరపున పోరాడిన దళిత ప్రతినిధులు మీకు ఎక్కడ వేదిక మీద కనిపిస్తే చెప్పండి సార్. బాలకోటయ్య గారు గురించి మాట్లాడుతున్నప్పుడు పక్కన